మనం ఎన్ని వంటలు చేసినా మనకంటూ ఒక సిగ్నేచర్ రెసిపీ ఉంటుందండి. ఆ రెసిపీని మనకన్నా బాగా ఎవరు కుక్ చేయలేరు. అలాంటి మీ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నాగా నళిని గారు ఈసీఎల్ నుంచి వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హలో నళిని గారు. హలో అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామండి. నళిని గారు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. కిడ్స్, మీ ఆయన? ఇద్దరు బాబులండి నాకు. ఇద్దరు అబ్బాయిలండి. ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? పెద్ద బాబు ఏమో బీటెక్ చదువుతున్నాడు, 3rd ఇయర్. చిన్న బాబు ఏమో 6th క్లాస్ అండి. ఓ, చాలా చిన్న బాబు. అవునండి. 8 ఇయర్స్ తేడా. అవును, 8 ఇయర్స్ తేడా. ఓకే. అండ్ మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. ఓకే. అండ్ ఇవాళ మీరు మాకు పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటి చెప్తారా? అవిసె గింజల లడ్డు అండి. అవిసె గింజల స్పెషాలిటీ ఏంటి? అది హెల్త్ కి చాలా మంచిదండి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి, మళ్ళీ బీపీ అవన్నీ వస్తున్నాయి కదండి, అదంతా కంట్రోల్ చేస్తుంది. ఓకే. బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్ని కంట్రోల్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవునండి. ఇప్పుడు అది తలకు కూడా పెట్టుకుంటున్నారు. అవిసె గింజ నూనె. అవునండి, నూనె. ఇది కూడా అవిసె గింజలు కూడా డైరెక్ట్ పౌడర్ కాదండి, అది ఉడికిచ్చేసి తలకు అప్లై చేస్తారు. అంటే సిల్కీగా హెయిర్ అవుతుంది. జుట్టు కూడా ఊడదండి. అవునా? మీరు ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తూనే ఉంటాను. నిజమండి. అండ్ జుట్టుకి మనం కొంచెం అంటే ఇవన్నీ చాలా యూస్ఫుల్. అంటే చాలా ఉంటాయి కదా మనకు, మందారం ఆకు గానీ, మెంతాకు, పెరుగు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది. ఇది ఒకళ్ళకి ఇది పడుతుంది, ఒకళ్ళకి మందార ఆకు పడుతుంది. అట్లా డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళకి ఏది హెయిర్ కి సూట్ అవుతుందో అది పడుతుంది. ఓకే. సో ఇది తిన్నా బెనిఫిట్, తలపైన పెట్టుకున్న బెనిఫిట్, అన్ని బెనిఫిట్. లవ్లీ. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. అవిసె గింజల లడ్డుకి ఏమేం కావాలి మనకు ఒకసారి చెప్పండి. బాదం పప్పు, పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు, నెయ్యి, జీడిపప్పులు, బెల్లం. ఓకే అండి, ఇవే మనకు కావాల్సిన పదార్థాలు. అవునండి. మరి ఇప్పుడు మొదలు పెడదాం మనం. అవునండి. చెప్పండి, లడ్డు ఎలా చేయాలి మనం? ఫస్ట్ అది ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్. అవునండి. ఫస్ట్ అవిసె గింజలు చేసుకోవాలండి. అవిసె గింజలతోటి లడ్డు ఇంకా అంటే మనకు ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అండి అవిసె గింజలతోటి? మనము పౌడర్ చేసుకోవచ్చు. ఓకే. ఆ పౌడర్ మనం మిల్క్ లో మిక్స్ చేసుకోవడం? ఆ పౌడర్ కాదండి, అన్నంలో కలుపుకునేది. ఓకే. ఓకే. దీంట్లో ధనియాలు, జీలకర్ర అట్లా వేసి చేసుకోవచ్చు. ఓకే. అంటే మన కూరల్లో అట్లా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయినా అన్నంలో అయినా తినొచ్చండి. తీసేసుకుందామా? లైట్ గా అలా రోస్ట్ చేసేసారు? అంతేనండి, లైట్ గా రోస్ట్ చేయండి. మీరు ఇంకా ఏమైనా టైప్స్ ఆఫ్ లడ్డూస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? సున్నుండలు చేస్తానండి. మా మమ్మీ సున్నుండలు చేయడంలో స్పెషలిస్ట్. మీరు సున్నుండలు అంటే నాకు ఎప్పుడే నోరు ఊరుతుంది. చాలా బాగుంటాయి సున్నుండలు. చాలా బాగుంటాయండి. హోమ్ మేడ్ ఎనీథింగ్? హోమ్ మేడ్ ఏదైనా బాగుంటుందండి. దాని తర్వాత నువ్వులు వేసుకోవాలండి, వేయించుకోవాలి. మీ ఇద్దరు కిడ్స్కి ఇష్టమైన వంటలు ఏంటి మీరు చేసే వాటిలో? మా పెద్ద బాబుకి పన్నీర్ బటర్ మసాలా ఇష్టం అండి. మీరు వెజిటేరియన్సా? అవునండి. అన్ని వెజ్ రెసిపీస్? అవునండి. వెజ్ రెసిపీస్లోనే మీరు కొత్త కొత్తవి ఎలా ట్రై చేస్తూ ఉంటారు డైలీ? అంటే మీ ఓన్ థాట్స్ లేకపోతే ఏమైనా? ఒక్కొక్కసారి ఓన్ థాట్స్ అండి, లేకపోతే ఎవరైనా చెప్తుంటే అన్ని మిక్స్ చేసి చేస్తానండి. మీకైతే ఇంట్రెస్ట్ కొత్త కొత్త వంటలు? చాలా ఇష్టం అండి. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేద్దాం, పిల్లలకి పెట్టాలి అని చాలా ఇష్టం అండి. ఇది కూడా అయిపోయిందండి. మీ పిల్లలకి స్కూల్ హాలిడేస్ లేకపోతే కాలేజ్ హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఏం స్పెషల్ చేస్తారు వాళ్ళ కోసం మీరు? బిర్యానీ అండి. వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను, పన్నీర్ చేస్తాను. మా బాబుకి పాస్తా. మా బాబు కూడా చాలా ఇష్టం కుకింగ్ అంటే. పెద్ద బాబుకి చేస్తాడండి. చేస్తాడా? ఇక్కడ తీసుకొని రండి. ఓకేనండి. యాక్చువల్లీ మన షోలో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తున్నారు. బాగా. ఓకే. సో
సో బాగా ఇట్లా టాలెంటెడ్ అబ్బాయిలు మంచిగా వంట చేసే వాళ్ళు ఉన్నారంటే వీఆర్ ఓపెన్. ఓకేనండి, షూర్. సో మీ అబ్బాయి డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనండి, షూర్. మీ అబ్బాయి ఏ రెసిపీస్ బాగా కుక్ చేస్తాడండి? పన్నీర్ ఎక్కువ చేస్తాడండి, పాస్తా, పన్నీర్ ఇవన్నీ బాగా చేస్తాడు. నైస్. పన్నీర్ లో ఒక వెరైటీ, పాస్తాలో ఒక వెరైటీ చేయమని చెప్పండి ఇక్కడ. ఓకే, షూర్ అండి. సో మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళారంటే కూడా మీకు భయం లేదండి? ప్రాబ్లం లేదండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా రెడీ చేసి పెట్టేస్తాడు. బాబా అసలు బ్లెస్సింగ్ అసలు ఇదైతే. ఇట్లా చదువుకుంటూ ఉంటాడు, అట్లా చేస్తూ ఉంటాడు. ఎంత మంచి అబ్బాయి అండి. ఇది అయిపోయిందండి. ఓకే. ఇంట్లో అమ్మకి ప్రాబ్లం లేకుండా, అంటే ఫస్ట్ అమ్మలు ఇంట్లో ఎక్కడి నుంచి అయినా బయటికి కదలాలి అంటే పిల్లలకి వంట రాదు, వాళ్ళు ఏం చేసుకొని తింటారు, ఏవే టెన్షన్స్ ఉంటాయి. దాని తర్వాత పల్లీలండి. మా ఇంట్లో అందుకే పాపం మా మమ్మీ ఎప్పుడు పోలేదు ఎక్కడికి. నేను వేస్ట్, మా అన్న వేస్ట్, ఇద్దరం వేస్ట్ క్యాండిడేట్స్. ఓకే, మా అమ్మ ఎప్పుడు ఎక్కడ పోయే స్కోప్ లేదు మా అమ్మకి. అలా మీ ఇలా మా అన్నకో నాకో అట్లా వంటలు వచ్చింటే పాపం మా మమ్మీ కూడా ఎక్కడికి వెళ్ళలేదేమో. వాళ్ళ తమ్ముడికి బాగా చేసి పెడతాడు. అవునా? అంటే మా అన్న వర్స్ట్, నేను వేస్ట్. మా అన్న వర్స్ట్, ఏ రోజు చేసి పెట్టలేదు మా అన్న నాకు. ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత జీడిపప్పు. ఓకే. ఇవి ఇంట్లో నుంచి ఆల్రెడీ లైట్ ఫ్రై చేసి తెచ్చినట్టు. అవునండి, తొందరగా అందుకే తీసేస్తున్నానండి. అంటే మళ్ళీ మాడిపోతుంది కదా, అందుకనే తీసేస్తాను. సో మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ చేసేసామా? అన్ని అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఈ లడ్డు తయారు చేసుకోవడం? అది గ్రైండ్ చేసేయడం. ఓకే. ఫస్ట్ అవస గింజలు. ఓకే. ఓకే. అవిసె గింజలు, పల్లీలు రెండు కలిపి పౌడర్ చేసేసాం అండ్ దీంట్లో వేసేసాము. మళ్ళీ ఇప్పుడు పౌడర్ చేయాలి. కాజు, మళ్ళీ తర్వాత జీడిపప్పు రెండు కూడా చెయ్యాలండి. బాదం పప్పు, జీడిపప్పు రెండు చెయ్యాలి. నువ్వులు కూడా వేసేయచ్చండి దీంట్లో. నువ్వుల లడ్డూలు చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తానండి, బాగుంటాయి కదా, చాలా బాగుంటాయండి. బెల్లం వేసి చేస్తాను నువ్వుల లడ్డు. ఇది కూడా బౌల్లో వేసేసుకోవాలండి. దాని తర్వాత బెల్లం అండి. ఓకే. బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. అంతా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేయాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి. కొంచెం చూసుకోవాలండి, నెయ్యి వేసి కట్టేసుకోవాలి. కట్టేసుకోవాలి. సరిపోతే సరే, లేకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు.
గింజల లడ్డు రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, తప్పకుండా. చూస్తున్నారు కదా, అవిసె గింజల లడ్డూలు రెడీగా ఉన్నాయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూలు ఇవి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అవిసె గింజల లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం. అవిసె గింజల లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో అవిసె గింజలు, నువ్వులు, బాదం పప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో అవిసె గింజలు, వేరుశనగ పప్పు, తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టించి మిక్సింగ్ బౌల్లో వేసి నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా కట్టి లడ్డూలు చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అవిసె గింజల లడ్డు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి అవిసె గింజల లడ్డు. ఎలా ఉందో చూద్దాం మనం. వెరీ టేస్టీ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ రెసిపీ ఏంటండి మీది? తోటకూర శనగపప్పు కూడా అండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు, మళ్ళీ తోటకూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఓకేనా, ఉప్పు, గరం మసాలా, కొంచెం ఒక వన్ స్పూను కొంచెం పచ్చిశనగపప్పు సపరేట్గా పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్కి వేద్దామన్నమాట. ఓకేనా, ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఉందండి, మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ హీటింగ్ కి పెట్టేద్దాం. బికాజ్ పడాలి కదా. అవునండి, కొంచెం అలా మనం సిమ్ లో పెట్టి ఇవన్నీ చేసే లోపల ఆయిల్ హీట్ అవుతుందండి. ఫస్ట్ పచ్చిశనగపప్పు నానబెట్టుకుందండి. వాటర్ అంతా తీసేయాలి, తీసేసి వేయాలండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలండి. ఓకే, ఒక 3-4 వేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి అండి. అంత గ్రైండ్ చేసేస్తాం. ఓకే, దాని తర్వాత బౌల్ వేసుకో. ఓకే, దాని తర్వాత తోటకూర వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఉంచాము కదా, ఒక 1 టీ స్పూన్ అది కూడా వేసేసుకోవాలి. ఓకే, గరం మసాలా, కొద్దిగా తగినంత ఉప్పు, దాని తర్వాత కొంచెం కొత్తిమీర అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న వడల్లా చేసేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ ఇంతే. అవునండి, ఈజీ అండి, చాలా ఈజీ. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫాస్ట్ గా ఏదైనా తొందరగా అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా టీ టైంలో చేసుకొని తినచ్చండి. మీకు టీ టైం సపరేట్ ఉంటుందా డైలీ ఈవినింగ్? లేదండి, టీ కాఫీ తాగమండి అసలు తాగరా? ఎందుకంటే ఈ హెల్త్కి అంత మంచిది కాదని అలవాటు లేదండి. ఇంట్లో ఎవరు, మా హస్బెండ్ మేము ఎవరైనా తాగము. అవునా? సో మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? మా పెళ్ళి 20 years అయింది. 20? అవునండి. ఫంక్షన్ చేశారా మంచిగా? ఇంకా ఏం చేయలేదండి. 25కి మా బాబు చేస్తాడు. నైస్ నైస్. మీరు చేసే వాటిలో మీ వారి ఫేవరెట్ డిషెస్ ఏంటి? ఆయన అన్ని తింటారండి, ఇష్టం ఆయనకి ఎక్కువ. వెజిటేరియన్ మీరు ఏం చేసినా ఏదైనా తింటారు, బాగుంది అని తింటారు, ఏమనరు.
ఇది ఎక్కువైంది అది ఎక్కువైందని ఏమన్నారు. అప్పుడప్పుడు ఉప్పు తక్కువైనా కారం ఎక్కువ ఏమన్నారు. వావ్, మీ పైన చాలా ప్రేమ ఉండాలి, లేకపోతే మీరంటే చాలా భయం అన్న ఉండాలి. లేదండి, భయం ఏం లేదు. ఏం లేదు, అసలు లేదు. ఇద్దరికి అలాంటివి ఏమి ఉండవండి. అవునా? పిల్లలు ఎవరికి భయపడతారు పోనీ ఎక్కువ, మీకా మీ వారికా? మా హస్బెండ్ ఆయనకే భయపడతారు. నాకు ఇద్దరు భయపడారండి. ఫ్రెండ్లీ లాగా ఉంటామండి. అన్ని షేర్ చేసుకుంటారా మీకు? అన్ని షేర్ చేసుకుంటాం. స్కూల్లో కాలేజ్లో ఏం జరిగినా చెప్తారండి, ఇద్దరు చెప్తారు. రోస్ట్ అయినాయండి వడలు? అయిపోయినాయండి, తీసేయచ్చండి. ఇంకా టిష్యూ పేపర్ మీద వేసుకుందామండి. ఏమన్నా ఎక్కువ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లు పెట్టుకుందామండి. శనగపప్పు వడలు రెడీ అండి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, శనగపప్పు వడలు రెడీ అయిపోయినాయండి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. తోటకూర శనగపప్పు వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, నానగబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, గరం మసాలా. తోటకూర శనగపప్పు వడ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సీ బౌల్లో వేసి అందులో తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, గరం మసాలా పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఇప్పుడు చిన్న చిన్న వడలుగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, తోటకూర శనగపప్పు వడ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి శనగపప్పు వడలు. చూద్దాం ఎలా ఉన్నాయో. దే ఆర్ వెరీ టేస్టీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు పరిచయం చేసిన రెండు రెసిపీస్ వల్ల చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్ మా తరఫున. థ్యాంక్ యూ అండి. సో మా షోలో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ టీవీకి మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీకు కూడా ఇక్కడ వరకు వచ్చి ఈ మంచి మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి నళిని గారు. బాయ్ బాయ్. బాయ్ అండి. ఇవాళ నాగ నళిని గారు మనకు పరిచయం చేసిన ఇటు స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో రెసిపీస్ ని షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.